ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. రాజేంద్ర ప్రసాద్ గారు, మామూలుగా ఏమంటారు అంటే కన్నా ఇందులో నిర్లక్ష్య లోపం అనేది చాలా ఉంది అనేది కనిపిస్తుంది అంటారు. ఎందుకు అంటే ఈ ఫిట్‌నెస్ టెస్ట్స్ అనేది చేస్తారు. ఒక సర్టిఫికేట్ ఇస్తారు. దీనికి ఒక మెయింటెనెన్స్ లేదు అనేది బాగా పడిపోయింది. ఆ నిర్లక్ష్యం వల్లే ఈరోజు ఇంత ప్రమాదానికి కారణం అయ్యింది. అవి ఏవి పట్టించుకోలేదు. ఇంకొకటి ఏంటి అంటే 5 రోజుల నుంచి ఈ విమానం తిరుగుతూనే ఉందట ఈ ఫ్లైట్. 5 రోజుల నుంచి. అంటే నిన్న కూడా ప్యారిస్ నుంచి వచ్చింది అనే చెప్తున్నారనమాట. అంటే దానికి ఒక సర్వీసింగ్ చేయలేదు. దాంట్లో మెయింటెనెన్స్ లేదు. రీసెంట్‌గా నిన్న ఒక వీడియో వైరల్ అయిపోయింది. ఒక ప్యాసింజర్ ఢిల్లీలో డ్రాప్ అయిపోయారు. దిగారు. అక్కడే ఆయన పంపించాడనమాట. ఒకసారి అంతా షూట్ చేసి చూపిస్తున్నాడు ఆ లోపల ఎలా ఉంది అని. అందరూ విసురుకుంటూ ఉన్నారు. ఏసీలు లేదు. ఏ మాత్రం కూడా ఏమీ పని చెయ్యట్లేదు. అంటే అప్పుడే ఇచ్చాడు. ఇంత వర్స్ట్‌గా ఉంది ఇక్కడ ఎయిర్ ఇండియా వాళ్ళ మెయింటెనెన్స్. చూడండి ఒక్కసారి మేమందరం ఎంత ఇబ్బంది పడిపోతున్నామో అని ఢిల్లీలో దిగిపోయాడు. నెక్స్ట్ అహ్మదాబాద్. ఇక్కడ ఈ ప్రమాదం జరిగింది. అంటే ఇక్కడ పూర్తిగా అందరికీ ఏంటి నిర్లక్ష్యమే కనిపిస్తుంది. డీజీసీఏ వార్నింగ్ ఇచ్చినా కూడా పట్టించుకోలేదు. అలాంటిదేమీ ఉండదండి. ఇది కొంచెం ఎగ్జాగరేషన్ చేసి చెప్తున్నారు. ఎందుకంటే ఈ ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయి. ఐకాస్ రూల్స్ కానీ, డీజీసీఏ రూల్స్ కానీ, ఇవన్నీ కూడా ఎయిర్‌క్రాఫ్ట్ స్పెసిఫైడ్ టైమింగ్, తర్వాత స్పెసిఫైడ్ మెయింటెనెన్స్ షెడ్యూల్స్, ఇవన్నీ చాలా స్ట్రిక్ట్‌గా ఉంటాయండి. స్ట్రింజెంట్ రూల్స్ ఉంటాయి. అవి పైలట్స్ మీద ఉంటాయి, ఎయిర్ ట్రాఫిక్ కంట్రోలర్స్ మీద ఉంటాయి, తర్వాత రన్వే మెయింటైన్ చేసే వాళ్ళ మీద ఉంటాయి, ఎయిర్‌క్రాఫ్ట్ మెయింటెనెన్స్ స్టాఫ్ మీద ఉంటాయి. ఏ విధంగా మీరు అన్నట్టు ఎయిర్‌క్రాఫ్ట్ ఇది చాలా 4 మొత్తం 5 రోజుల నుంచి తిరుగుతుంది అంటున్నా కానీ అంటున్నారు. అట్లాంటిది ఏమి ఉండదండి. ఒక ఎయిర్‌క్రాఫ్ట్‌కి డెసిగ్నేటెడ్ టైం ఉంటుంది. ఇది ఇన్ని గంటలు మాత్రం ఫ్లై చేసిన తర్వాత ఇన్ని గంటలు దానికి సర్వీసింగ్ చేయాలి, తర్వాత ఇన్ని గంటల తర్వాత దానికి ఓవర్ హాలింగ్ చేయాలి. ఇవన్నీ షెడ్యూల్ ప్రాక్టీస్ ఉంటాయండి. అవి లేకుండా ఉంటే ఫ్లైట్ అసలు టేక్ ఆఫ్ కాదండి. ఎందుకంటే మొత్తం ఆటోమేషన్ ఇవాళ రేపు ఒక ఎయిర్‌క్రాఫ్ట్ ఇన్ని గంటలు తిరిగింది అంటే దానికి అన్ని గంటల తర్వాత మళ్ళీ దాని తర్వాత నెక్స్ట్ మెయింటెనెన్స్ షెడ్యూల్ ఉంటుందండి. ఆ మెయింటెనెన్స్ షెడ్యూల్ కానీ అది చేయకపోతే అది విమానం బయలుదేరడానికి కుదరదండి, వీలవుతుంది. ఇవాళ రేపు అన్ని ఆటోమేషన్ అయిపోయినాయి. మనకు వెహికల్స్ ఎలాగో డ్రైవింగ్ లైసెన్స్, తర్వాత ఇన్సూరెన్స్, ఇవన్నీ ఎలా ఆటోమేషన్ అయిపోయినాయో ప్రతి ఎయిర్‌క్రాఫ్ట్ కి మొత్తం కంప్లీట్ డేటా ఉంటుందండి. ఇంటర్నేషనల్ సివిల్ ఏవియేషన్ రూల్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. వాళ్ళు ఏమాత్రం ఎయిర్‌క్రాఫ్ట్ కానీ, సేఫ్టీ కానీ, స్టాండర్డ్స్ లో ఒక్కటి కానీ మిస్ అయినా కానీ ఎయిర్‌క్రాఫ్ట్ ని గ్రౌండ్ చేస్తారు. గ్రౌండ్ చేసి మళ్ళీ తిరిగి అది సర్టిఫికేట్ అప్లోడ్ చేసిన తర్వాతనే అది టేక్ఆఫ్ చేయగలదు. అలాగే పైలట్స్ కూడా స్టాండర్డ్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి. వాళ్ళు విమానం ఎక్కే ముందు వాళ్ళకి బ్లడ్ టెస్ట్ చేస్తారు, బ్రీత్ అనలైజ్ చేస్తారు, ఏమైనా ఆల్కహాల్ తీసుకున్నారా అని, డ్రగ్స్ ఏమైనా తీసుకున్నారని ఆ టెస్ట్ చేస్తారు. తర్వాత వాళ్ళ ఫిజికల్ హెల్త్ చెక్ చేస్తారు, వాళ్ళ బాడీ పారామీటర్స్ ఎలా ఉన్నాయి, తర్వాత బీపీ ఎలా ఉంది, మిగతా అన్ని పారామీటర్స్, వాళ్ళు రాత్రి నిద్రపోయారా లేదా అంతకుముందు రాత్రి, ఇవన్నీ చేస్తారు. ఎందుకంటే ఇవన్నీ హ్యూమన్ సైకాలజీ కూడా ఇంపాక్ట్ అవుతుంది ఫ్లయింగ్ మీద. సో వాళ్ళకి సఫిషియెంట్ రెస్ట్ ఉందా లేదా, ఇవన్నీ పారామీటర్స్ చూసి వాళ్ళని కంప్లీట్ గా వాళ్ళు మెడికల్లీ ఫిట్ అంటేనే వాళ్ళని కాక్పిట్ లో పంపిస్తారండి. వాళ్ళకు కూడా సఫిషియెంట్ రెస్ట్ ఇస్తారు. వాళ్ళకి రెస్ట్ లేకుండా మళ్ళీ వాళ్ళని తిరపరు. అలాగే విమానానికి కూడా సఫిషియెంట్ రెస్ట్ ఇస్తారు. ఏ విధమైనటువంటి దానికి విమానానికి షెడ్యూల్లో ఇన్ని గంటలు చేయాలి, ఇన్ని గంటలు ఫ్లై చేసిన తర్వాత కంపల్సరిగా దీనికి ఈ విధమైన సర్వీసింగ్ చేయాలి, ఇవి చేంజ్ చేయాలి ఎయిర్‌క్రాఫ్ట్ లో, అవన్నీ ఆటోమేటిక్ గా జరిగిపోతుంటాయి. అంటే ఏ ఒక్కటి జరగకపోయినా కానీ విమానం టేక్ ఆఫ్ కాదండి. అందులో బోయింగ్ విమానం ఈ విధంగా టేక్ ఆఫ్ అయిన కొద్ది క్షణంలో జరగడం ఇదే మొట్టమొదటిదండి. ఇప్పుడు 1100 విమానాలు తయారు చేసింది. ఆ 1100 విమానాల్లో ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాల్లో మొట్టమొదటి యాక్సిడెంట్. యాక్చువల్‌గా ఈ విమానమే మొన్న డిసెంబర్‌లో కూడా కొంచెం తప్పిపోయింది అని అంటారు. జూన్ 2024 తర్వాత డిసెంబర్‌లో కూడా ఈ విమానం ఆల్రెడీ అంటే ఇన్ని కంప్లెయింట్స్ ఉన్నాయి ఈ విమానంకి. డిసెంబర్‌లో ఒకటి జరిగింది. తప్పించుకున్నారు. మళ్ళా ఇప్పుడు అంటే ఎన్ని కంప్లెయింట్స్ ఇచ్చినా పట్టించుకోవటం లేదు అనేది బాగా పడిపోయింది. అలాంటిది ఉండదండి. బట్ కంప్లైంట్స్ మీరు అన్నట్టు విమానయానంలో వాళ్ళు 100% డెఫినెట్ గా మీరు అంటారు దాన్ని ఏమంటారంటే జీరో సిండ్రోమ్ అనమాట. జీరో సిండ్రోమ్ అంటే వాళ్ళు 1% కూడా ఛాన్స్ ఇవ్వరు. మీరు అంటూ ఈ డ్రీమ్ లైనర్ మీద 2-3 ఎక్స్ ఎంప్లాయీస్ కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఏంటి ప్రొడక్షన్ లైన్స్ లో వాళ్ళు సరైన టైమ్స్ షెడ్యూల్స్ తర్వాత సబ్ స్టాండర్డ్ మెటీరియల్ యూజ్ చేస్తారని ఎక్స్ ఎంప్లాయ్ ఒక అతను కంప్లైంట్ చేశాడు. ఆ తర్వాత ఇంకొక అతను కూడా దీంట్లో ఒక పార్ట్స్ ఏవైతే వాడుతున్నారో అవి కొన్ని సబ్ స్టాండర్డ్ అని
చేయటం జరిగింది. ఈ రెండే కంప్లైంట్స్ ఉన్నాయి ఉమ్, ప్రొడక్షన్ లెవెల్లో. అలాగే మీరు అన్నట్టు విమానాల్లో ఏసీ వెంట్ పని చేయట్లేదు, అవన్నీ లోకల్ అండి, దాని ఇంపాక్ట్ ఎక్కువ ఎయిర్ క్రాఫ్ట్ మీద ఇవి ఉండదు. అవి మైనర్ అనమాట, చాలా మైనర్ లోపల ఇన్ ఫ్లైట్ పాసెంజర్ సిస్టమ్స్లో. అవి ఏమన్నా స్లైటెస్ట్ ఏదైనా ఉంటే అది పాసెంజర్స్ కూడా కొన్ని మిస్హ్యాండిల్ చేస్తుంటారు, వాళ్ళు ప్రెస్ చేయటంలో బటన్స్ అవి కొన్ని అట్లాంటి మిస్హ్యాండిల్ చేయొచ్చు. కానీ మీరు అన్నట్టు అంతగా పని చేయకపోవటము అట్లాంటిది ఏమి ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ స్టాఫ్ కూడా 2 పైలట్స్ తర్వాత 10 మంది క్రూ ఉంటారండి. వాళ్ళు కూడా ముందు ఫస్ట్ చెక్ చేసేది వాళ్ళు అవన్నీ బాగున్నాయా లేవో చూస్తారు. ఉమ్, చూసి మనలాగా ఇప్పుడు ఇంతమంది ప్రయాణికులు తర్వాత అందులో వివిఐపీస్ కూడా ఉంటారు, అది ఇంటర్నేషనల్ ఫ్లైట్ అండి ఇది. yes. వీటి స్టాండర్డ్స్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటాయి, లేకపోతే వాళ్ళు క్లియరెన్స్ ఇవ్వరు, మొత్తం ఎయిర్లైన్స్ నే ఆపరేట్ చేయకుండా ఆపేస్తారు. ఏ మాత్రం వీళ్ళు ఓ, పొరపాట్లు చేస్తూ ఉంటే, ఇప్పుడు మన ఇండియాలో ఇంటర్నేషనల్ ఎన్ని దేశాలు ఉన్నాయండి, 170 దేశాలు ఫ్లై చేస్తుంటే ఉమ్, సేఫ్టీ స్టాండర్డ్స్ మనది ఇంతకుముందు 101 పొజిషన్ లో ఉండేది, దాని నుంచి మనం ఇప్పుడు 45 పొజిషన్ చేరాం. అంటే స్ట్రిక్ట్ సేఫ్టీ స్టాండర్డ్స్ ఇంటర్నేషనల్ ఏవియేషన్ ఐకాస్ రూల్స్ లో ఉమ్, మనం ఇప్పుడు 101 నుంచి 45 స్థానానికి మనం వచ్చాం. అంటే మనం సేఫ్టీ స్టాండర్డ్స్ బాగా పాటిస్తున్నాం అనమాట. ఓకే. సో దాంట్లో మనం ఏమాత్రం అనుమానించడానికి వీల్లేదండి. ఇప్పుడు మామూలుగా ఆ ఫ్లైట్ చూస్తూ ఉంటే చాలా ఖాళీ బూడిద అయిపోయింది, అంత పేలిపోయిన బ్లాక్ బాక్స్, దాని గురించి మాట్లాడుకుంటే అది మాత్రం ఏం కాలేదు. ఇప్పుడు ఇంత దానికి మనకు నిజాలు తెలియాలి అసలు ఏమైంది అంటే ప్రతి కంప్లైంట్ బ్లాక్ బాక్స్ నుంచే కదండి వచ్చేది. అంటే ఏదన్నా వాళ్ళు చెప్పాలి అంటే ఇప్పుడు మామూలుగా మేడే 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 అని 3 టైమ్స్ అన్నారంటే మమ్మల్ని కాపాడండి అనే అన్నారు. అంటే ఇప్పుడు ఈ బ్లాక్ బాక్స్ నుంచి మనకి ఏమన్నా సమాచారం రావడానికి ఉందా, అసలు అక్కడ ఏం జరిగింది అనేది? తప్పకుండా అండి. ఈ బ్లాక్ బాక్స్ లో మీరు అన్నట్టు కాక్పిట్ వాయిస్ రికార్డర్ ఒకటి, తర్వాత ఫ్లైట్ డేటా రికార్డర్ ఒకటి. ఈ రెండిట్లోనూ మనకి కాక్పిట్ వాయిస్ రికార్డర్లో పైలట్, కో పైలట్, తర్వాత క్యాబిన్ క్రూ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారు ఆ చివరి క్షణాల్లో, ఆ చివరి 33 సెకండ్స్ లో అంతే. వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నారు, వాళ్ళు ఏమేమి వాళ్ళ నుంచి ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి, అవన్నీ రికార్డ్ అయిపోతాయి. తర్వాత పైలట్ ఏటీసీతో ఏం మాట్లాడాడు, తర్వాత వేరే పక్కన ఉన్న వేరే విమానాలతో ఏమన్నా సంకేతాలు పంపాడా, సో ఆ రేడియో ఫ్రీక్వెన్సీ ద్వారా మాట్లాడిన మాటలు, తర్వాత క్యాబిన్ లో మాట్లాడుకున్న మాటలు అన్ని రికార్డ్ అవుతాయండి కాక్పిట్ వాయిస్ రికార్డులో. తర్వాత ఫ్లైట్ డేటా రికార్డర్ అని ఒకటి ఉంటుందండి, ఎఫ్డిఆర్. ఈ ఎఫ్డిఆర్ లో అన్ని పారామీటర్స్, విమానంలో ఉన్నటువంటి కొన్ని 30-40 పారామీటర్స్ ఉంటాయండి. తన యొక్క హైట్, స్పీడ్, ఆ టైంలో ఎంత స్పీడ్ లో ఉంది, ఎంత హైట్ లో ఉంది, దాని టెంపరేచర్ ఎంత ఉంది, ఇంజిన్ టెంపరేచర్ ఎంత ఉంది అంత టైంలో, ఇవన్నీ ఫ్లైట్ డేటా రికార్డులో రికార్డ్ అయిపోతాయి. వాటన్నిటిని కాక్పిట్ వాయిస్ రికార్డర్, తర్వాత ఎఫ్డిఆర్, ఇవి ఎంత మనం మీరు మొత్తం మిగతా పార్ట్స్ అన్ని బూడిదైపోయినా కానీ ఇవి హీట్ రెసిస్టెంట్ మెటీరియల్ తో తయారు చేస్తారండి. 300 డిగ్రీలు 3000 డిగ్రీస్ సెంటిగ్రేడ్ వరకు వెయిట్ చేసినా కానీ పాడవకుండా దాని బాడీ కవర్ అంత సేఫ్టీగా ఉంటుంది. కాబట్టి ఎంత అయిపోయినా కానీ దాన్ని వాటర్ రెసిస్టెంట్, తర్వాత ఫైర్ రెసిస్టెంట్ మెటీరియల్ తో దాన్ని తయారు చేస్తారు. దాన్ని తీసుకెళ్లి మనము డిసైఫర్ చేయాలి. డిసైఫర్ చేస్తే మన విషయాలు మొత్తం చాలా వరకు తెలిసిపోతాయండి లాస్ట్ లో ఏం జరిగిందని. రాజేంద్ర ప్రసాద్ గారు అన్నట్టు ఆ బ్లాక్ బాక్స్ ఎన్ని డేస్ పడుతుందండి మనకు ఆ విషయాలు తెలియాలి అంటే? ఇప్పుడు జరిగింది ఇన్సిడెంట్ నిన్న కాబట్టి తక్కువ టైం కాబట్టి మనకి రిట్రీవ్ చేసిన తర్వాత 1 వీక్ లో మనకి కంప్లీట్ 1 వీక్ లో అసలు ఏం జరిగింది, వాళ్ళ ముందర ఏం మాట్లాడుకున్నారు, ఎంత టెన్షన్ పడ్డారు, వాళ్ళ డిస్కషన్ ఏందో కూడా మనకు ఒక 1 వీక్ లో వచ్చేస్తుంది. వచ్చేస్తాం. థ్యాంక్ యూ.